ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చుతానని మాట మార్చిన కేసీఆర్ వైఖరినే సీఎం రేవంత్ ఫాలో అవుతున్నాడా? కనీస మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టకుండానే విద్యార్థులకు వెల్కమ్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైందా? నా మనవడు నర్సయ్య మనవడు ఒకే స్కూల్లో చదవాలని అప్పట్లో కేసీఆర్ మభ్యపెడితే ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయిందని ఇప్పుడు సీఎం రేవంత్ అంటున్నారు. ఇంటర్నేషనల్ స్థాయికి విద్యను తీసుకెళ్తామన్న ప్రభుత్వం ముందు టాయిలెట్లు, తాగునీళ్లు, శుభ్రత లాంటి కనీస అవసరాల మీద దృష్టి పెట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. ఎండాకాలం సెలవులను పూర్తి చేసుకొని మరో 2 వారాల్లో విద్యార్థులందరూ కూడా పాఠశాలలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్కూళ్లకు విద్యార్థులకు ఆహ్వానం పలుకుతుందా అనే ఒక అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విద్యాశాఖ మీద అనేక రివ్యూలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికారికంగా ప్రభుత్వ మౌలిక సదుపాయాల మీద ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు అయితే రాలేదు. అయితే మరి కొద్ది రోజులు మాత్రమే మిగిలిన సమయంలో అసలు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంటుందా ఉండదా అనేది ఒకటి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా సర్కారు బళ్లపై ఆసక్తిని పెంచలేకపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 30,300 ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 29 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉండగా 10,000 ప్రైవేట్ స్కూళ్లలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చుకుంటే ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా బుక్స్, యూనిఫామ్, భోజనం, విద్య అందిస్తున్నప్పటికీ పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత విశాలమైన ఆట స్థలం, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రైవేటు స్కూళ్లలో చాలా తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ కంటే ప్రైవేటు స్కూళ్లకు తల్లిదండ్రులు మొగ్గు చూపడానికి కొన్ని కారణాలున్నాయని విద్యావేత్తలు, సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 12 మౌలిక సదుపాయాలను కల్పించి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా మారుస్తామని చెప్పిన గత ప్రభుత్వం దానిని విస్మరించింది. రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 26,000 పాఠశాలలున్నాయి. 3 విడతల్లో వీటిని అభివృద్ధి చేస్తామని చెప్పి 2 ఏళ్లలో 1000 స్కూళ్లను మాత్రమే గత ప్రభుత్వం పట్టించుకుంది. ప్రస్తుతం ఇదే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆందోళనలో పడేసింది. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, గ్రీన్ చాక్బోర్డ్, పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, మంచినీటి సౌకర్యాలు లాంటి కనీస సౌకర్యాలు లేని స్కూళ్లు ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘాలు సూచిస్తున్నాయి. ప్రధానంగా ఈ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పన కావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈరోజు ఈ పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా రంగులు, సున్నాలు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మంచినీటి కొరత ఉంది. పాఠశాల చుట్టూ కూడా అపరిశుభ్రంగా వాతావరణం కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నూతన విద్యార్థులు ఏ విధంగా జాయిన్ అవుతారు, వాళ్ళ విద్యా భవిష్యత్తును ఏ రకంగా కాపాడుతుంది అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విద్యారంగ పరిష్కారమే ధ్యేయంగా, పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలల కోసం, మౌలిక వసతుల కోసం మీ వంతుగా కృషి చేయాలని చెప్పి ఏవేగా మేము డిమాండ్ చేస్తాం. గతేడాది 1200 ప్రభుత్వ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 13,000 స్కూళ్లలో 50 మంది విద్యార్థులే కొనసాగారు. ప్రతి ఏడాది బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా విద్యార్థుల శాతం పెరగడం లేదు. విద్యార్థులకు తగ్గ ఉపాధ్యాయులు, స్కిల్, కంప్యూటర్ ల్యాబ్స్, స్పోర్ట్స్ లాంటి సౌకర్యాలను ప్రతి స్కూల్కు చేర్చినప్పుడే ప్రభుత్వ బడులు ప్రైవేటుకు ధీటుగా మారతాయి. జూన్ 12 నుంచి తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో వసతులు ఎక్కువైనా తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ప్రైవేటు స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులు ఈ ఏడాదైనా గవర్నమెంట్ స్కూళ్లలో తమ పిల్లలను చేరుస్తారో లేదో చూడాలి. దేశ భవిష్యత్తుకు పునాదులు నేటి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే. అలాంటి పాఠశాలలను ఇతర ప్రైవేట్ పాఠశాలతోటి సమానంగా తీర్చిదిద్దినప్పుడే సమాజంలో కొనసాగుతున్న అసమానతలు కానీ ఇతర భేదాభిప్రాయాలను కూడా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన నిర్లక్ష్య వైఖరినే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందా, లేదా ఉన్న కొద్ది సమయంలోనే ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు మార్చి విద్యార్థుల తల్లిదండ్రులు నెలకొన్న ఒక ఆందోళనకు చెక్ పెడుతుందా అన్నది మనకి రాబోయే రోజుల్లో తేలుతుంది. కెమెరామెన్ జగన్, జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్.